ధృతరాష్ట్రుడికి 9 కొడుకుల తర్వాత పుట్టినటువంటి కూతురు దుస్సల. ఈమెను సింధు దేశపు రాజు జయద్రథుడు వివాహం చేసుకున్నాడు. ఇతడినే సైంధవుడు అని కూడా అంటారు. పాండవులు అరణ్యవాసం చేస్తూ చివరి సంవత్సరము 12వ సంవత్సరము చివరి రోజుల్లో వీళ్ళు తృణబిందు మహర్షి ఆశ్రమంలో ఈ ద్రౌపదిని, ఆమెకు తోడుగా ధౌమ్య మహర్షిని ఉంచి వీళ్ళని 5గురు వేటకు వెళ్ళారు. ధర్మరాజు తూర్పు దిక్కు, భీముడు దక్షిణ దిక్కు, అర్జునుడు పడమటి దిక్కు, నకుల సహదేవులు ఉత్తర దిక్కుకి వేటకు వెళ్ళారు. ఆ సమయంలో ఈ సింధు దేశపు రాజు సైంధవుడు తన ససైన్యముగా సాళవరాజును కుమార్తెను వివాహం చేసుకోవడం కోసమని త్రిగర్త దేశాధీశుడు మొదలైనటువంటి వాళ్ళతో ససైన్యముగా బయలుదేరి వెడుతూ మార్గమధ్యంలో ఆశ్రమంలో ఉండినటువంటి ద్రౌపదిని చూశాడు. ఈ దుస్సల సైంధవుడి భార్య పాండవులకు చెల్లెల వరుస అవుతుంది కనుక ఆ చెల్లెలు భర్త సైంధవుడు కనుక ద్రౌపదికి సోదరుడి వరుస అవుతాడు. ఈ వావి వరుసను కూడా పట్టించుకోకుండా ద్రౌపది చెప్పినా వినకుండా ఆమెను అవమానిస్తూ తన రథం మీద కూర్చుని తీసుకుని పోతూ ఉంటే ధౌమ్యుడిని కిందకు తోసి పడవేసి వేట నుంచి వచ్చినటువంటి పాండవులు ఈ విషయం గ్రహించి ఈ పాండవులు అతన్ని వెంబరించారు. వారిలో భీమార్జునుడు ఆ సైంధవుడి సైన్యంతో యుద్ధం చేసి ఆ సైన్యాన్ని నాశనం చేసి ఈ సైంధవుడిని పట్టుకొని బంధించి అతడిని వికృతి రూపిగా తయారు చేసి ధర్మరాజు సమక్షంలో నిలబెట్టారు. చెల్లెల భర్త అనేటువంటి కనికరంతో క్షమించి వదిలేశాడు ధర్మరాజు. ద్రౌపది కూడా అతన్ని క్షమించింది. ఈ వాళ్ళ చేత బంధవిముక్తుడైనటువంటి ఈ సైంధవుడు సరాసరి గంగా తీరానికి వెళ్ళి అక్కడ పరమశివుడి గురించి తపస్సు చేశాడు. ఒంటి కాలి మీద కఠోరమైనటువంటి తపస్సు. పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమంటే శౌర్యవంతులైన పాండవులను వారి సేనతో కూడి నేను యుద్ధంలో జయించే వరం అడిగాడు. యుద్ధంలో జయించేటటువంటి మొత్తం పాండవులందరినీ సేనతో సహా. అయితే ఇక్కడ శివుడు ఇది అసాధ్యమైన అర్జునుడు తప్ప మిగిలిన పాండవులను ఒకనాడు మాత్రమే జయించేటట్టుగా వరం ఇస్తాను. అసలు ఈ కోరికే అసాధ్యం. ఎందుకంటే నీకు వరం ప్రసాదిస్తున్నాను, అర్జునుడి యుద్ధంలో జయించడం సాధ్యం కాదు. నిజానికి నేనే యుద్ధంలో అతన్ని ఎదుర్కొన్నా అతన్ని జయించడం అంత సులభము కాదు. ఎందుకు ఈ విషయం చెప్పాడు అంటే అతడికి అనుభవం అయింది. ఆ పాశుపతాస్త్ర సందర్భంగా అతని యొక్క పరాక్రమం ఎంత గొప్పదో. అందుచేత అర్జునుని తప్ప మిగిలినటువంటి పాండవులని అది ఒక్కరోజు మాత్రమే యుద్ధంలో జయించేటట్టుగా ఇతడి యొక్క భక్తికి మెచ్చి ఈ సైంధవుడికి పరమశివుడు వరమిచ్చాడు.